ఒక గంట సేపు నాతో సర్దుకుపోయావంటే బతికినంత కాలం బాగా సుఖపడతావు. మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచే మనసులో ఒక చెప్పలేని ఫీలింగ్. అయినా అది ఇప్పుడే నీకు చెప్పుకుంటున్నా. రేప్ చేయటం నా వల్ల కాదు. స్పైనల్ గా టోటల్ డ్యామేజ్ అయింది. నువ్వే కాస్త కోఆపరేట్ చేసి పని ముగించు. అక్కడ రిమోట్ ఉంది, ఏసీ ఆన్ చేసి పడుకో. The number you are calling is either switched off or not reachable at the moment. Please try later. మేడం చేయి. అమ్మా, అన్నిటినీ ఉన్న పళ్ళని వదిలేసి నాతో రండి. ఒక ప్రాబ్లం వచ్చింది. బండి దారిలో ఏం జరిగిందో చెప్తాను, త్వరగా రండి. తను అంటుందిగా గబగబా బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకొని భద్రాచలం వెళ్ళిపోండి. నేను నా వాళ్ళు నోట్లో వేలేసుకుని మూసుకొచ్చుంటా. ఏం చేసావే మోహన్ ని? బొమ్మలా బిగుసుకున్నాడు. సార్, నేనేమీ చేయలేదు. తోసనంతే. దాంతో మూర్చిపోయాడు. అసలే మెడ విరిగి ఉన్నవాడి మెడ కసితీరా మెలి తిప్పి అమాయకురాల్లా నటిస్తున్నావా? వచ్చేసిందా బావా? దాన్ని మాత్రం వదలకు. ఏయ్, హ! మోహన్ ఎవడో, వాడి పవర్ ఏంటో తెలుసా నీకు? వాడికి ఏదైనా జరిగితే బాంబే నుంచి వస్తుంది. ఇది వచ్చింది చూడు. భాయ్, దాని దగ్గరే ఉన్నాను, మాట్లాడండి. ఇదిగా మాట్లాడవే. హలో. ఏమ్మా కోకిల, ఎట్లున్నావు? సార్, సార్, మోహను బొమ్మలా బిగుసుకుపోయిందని తెలిసింది. కానీ నేను ఇప్పటికీ మోహన్ వదులుకోలేదు. నేనెట్లా మోహన్ వదులుకుంటా? నేను చెప్పిన పని చేయకపోతేనే వదులుకుంటా. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే అందుకు కారణమైన వాడిని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సార్, నేను వాంటెడ్ గా ఏం చేయలేదు సార్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మోహన్ వదులుకోకూడదంటే ఏం చేయాలి? మోహన్ మీకు ఏ పనులు చేసేవారో అవన్నీ నేను చేస్తాను సార్. ఆ పనులు నేను చేస్తే వదిలేస్తారా సార్? ముందు ఆడున్న స్టాక్ అంతా క్లియర్ అవ్వాలి. ఆ తర్వాత నీ గురించి మాట్లాడతాను. సార్, ఎన్ని కిలోలు సార్? 100 కిలోలు. సార్, అంతలా మార్చగలను సార్? అదే కదా మోహన్ చేసేవాడు. వాడి మెడకాయ ఇర్చిపారేసినాం. సరే సార్, ఒప్పుకుంటాను. నేను దీనికి ఎన్నోసార్లు చెప్పాను, నన్ను కాపాడే ప్రయత్నం చేయొద్దని. అది దానికోసం ఏదో చేయకూడని పని చేసే సమస్యలో ఇరుక్కుంది. ఎంత కష్టపడైనా దాన్ని బయటకు తీసుకురావాలి. నేనుండగానే అది జరిగి తీరాలి. మాతో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, నువ్వేదో తప్పు చేస్తున్నావని. అది మా కోసమే కాదు, నా కోసమే చేస్తున్నావని కూడా తెలుసు. ఏంటి ఇది? మనకేదైనా సమస్య వస్తే అది నీ ఒక్కదాని సమస్యేనా? మనం అంతా ఒకటే కదా. చూడమ్మా, ఇంతవరకు నువ్వు చేసినవన్నీ పక్కన పెట్టు.
కానీ ఇక మీదట ప్రతి విషయంలోనూ మనం కలిసే ముందుకు వెళ్దాం. ఏమ్మా? తీసుకో తీసుకో. సారీ నాన్న. ఎందుకు ఈ పని చేసావని అడిగితే మా అమ్మని కాపాడ్డానికి అని చెప్తావు. మీ అమ్మని కాపాడ్డానికి ఏమైనా చేస్తావా అని అడిగితే నువ్వే కాపాడొచ్చు కదా అని నన్నే అడుగుతావు. అది నాకు చేత కదనే కదా మీ ముగ్గురు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి. నేను కుక్కలా మీ వెంటే ఉంటాను. అమ్మా 4వ నంబర్ ఇల్లు ఇదేనా? ఇదే బాబు. ఏంటి? మీరు అడిగిన బీరువా తీసుకొచ్చాను. ఎక్కడ దించాలి? మా ఇంట్లో వాళ్ళు ఎవరూ బీరువా బుక్ చేయలేదు. పక్కింట్లోకి వెళ్ళాడు. అన్నా అన్నా, ఇల్లే అన్నా, ఇక్కడ దించండి. అలాగే. రే తీసుకురండి రా. అలాగే వచ్చి పట్టుకో. ఈ వైపు కొంచెం ఇక్కడ పట్టుకో. బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్త. వెనకాల పెట్టుంది, చూసుకో. ఈ బీరువా కోసమే ఎదురు చూస్తున్నావా? బీరువా కొనే పరిస్థితుల్లో ఉన్నావు మనం. జీవితమే 2 ముక్కలయ్యి మీరందరూ పండగ చేసుకుంటున్నారు. ఏయ్, ఏంటి నిన్న జరిగిందంతా మర్చిపోయి బీరువా రాగానే నూరెళ్ళ పెట్టుకు చూస్తున్నావు? అసహ్యంగా అనిపించట్లేదు? ముందటి వైపు చూస్తారా? ఏంటమ్మా అవి? ఇవేనన్నా మనం తీసుకెళ్లాల్సిన ప్యాకెట్లు. సుబ్రహ్మణ్య 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 సుబ్రహ్మణ్య, నా బంగారు తండ్రి, ఆ 100 కిలోలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చడానికి నువ్వే తోడుగా ఉండాలి స్వామి. సుబ్రహ్మణ్య, నువ్వే మాకండ. మనకేం కాదమ్మా, మనం న్యాయంగా చెడ్డ పని చేస్తున్నాం. అందరి దేవుళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారమ్మా. ధైర్యంగా గుండెల మీద చేసుకుని వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య, పోలీసు వాళ్ళ కళ్ళు మా మీద పడకుండా చూడు తండ్రి. అమ్మా, అన్ని విషయాలు కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు కదా. మనం తప్పు చేస్తున్నాం అన్నది మన మొహంలో బొత్తిగా కనిపించనివ్వకూడదు. బయట వాళ్ళ దృష్టిలో మనమంతా అమాయకుల్లా కనిపించాలి. భయపడకూడదు, ముఖ్యంగా కోపం రాకూడదు. ఏమ్మా, కోకిల అనే అమ్మాయిని పెంచానే, అది నువ్వేనా? ఇప్పుడు మనకు వేరే దారి లేదు. మరి ఎందుకమ్మా ఆయన మాటలకి సమాధానం చెప్తావు? ఫోన్ తీ. హలో. కోకిలా, వింటున్నాను సార్. నువ్వు అడిగినట్టే వైట్ కలర్ వ్యాన్ పంపించాను. నంబర్ 1703. డ్రైవర్ వెళ్ళిపోతాడు, మీరే బండి నడుపుకోవాలి. అలాగే సార్. నువ్వు ఆడాల్సిన నాటకం ఆడి బయటికి వచ్చి వ్యాన్ ని పిలువు, వచ్చేస్తుంది. ఓకే సార్. 5 నిమిషాల్లో బయలుదేరిపోతా. త్వరగా. అమ్మా, అంతా నీ చేతిలోనే ఉంది. సరిగ్గా పర్ఫామ్ చేస్తావుగా, ఒకసారి చూపించు. పర్ఫెక్ట్ అమ్మా, సూపర్. బండి నడపబోతున్నాను, నడిపించి చూపించాలా? ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నావో? అమ్మా, నువ్వు రెడీయేనా? బయలుదేరదామా? బయలుదేరదాం. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. కోకిల గుంతలో ఉంది. బండి పడి 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 పడి. ఎవరా గుద్దింది? మీ సంగతి అంటూ తెలుస్తాను. అయ్యో, గేర్ బాక్స్ లుంగి అసలే కొత్త బండి. యాడికిరా ఎగేసుకొస్తున్నావు? సాయపడేందుకు వస్తున్నాను. సాయపట్టానికి వస్తున్నావా? నువ్వేమన్నా 108 ముక్కు మొహం చూడు, కొండ ముచ్చుకి బొచ్చు కొరిగినట్టు. నువ్వు కూడా బొచ్చు పెంచిన ఓరపందిలాగే ఉన్నావు. ఏంద్రా మాటకి మాట చెప్తున్నావు? సులభాల కొద్ది జుట్టు పీకి జూలో పడతా. తీరా బండి. బండి తీరా బండి, తీరా.
రేయ్, వెళ్ళరా వెళ్ళు వెళ్ళరా వెళ్ళమన్నానా? ఎవరి ఫ్యామిలీకి ఎవరు హెల్ప్ చేయాలా? ఆ? కోకిల నువ్వు పోయి అమ్మని తీసుకురా పో. ఆ? ఏంది మేము వైట్ వ్యాన్ లో వెళ్తాం. వైట్ వ్యాన్ లోనా? వైట్ వ్యాన్ ముఖ్యమా అమ్మ ముఖ్యమా? ఆ? లేదు పర్వాలేదు ఆ అబ్బాయి- ఏయ్, అయ్యో అమ్మ అంటే అరుచుకుంటూ వచ్చావు. ఇప్పుడు బండి సెలెక్ట్ చేస్తున్నావా? ఇలా చూడు, వైట్ వ్యాన్ లో వెళ్తే వర్కౌట్ అవుతావు, పచ్చ బండి వెళ్తే పచ్చగా ఉంటావు. పోయి తేపో, చెప్పింది వినుపో. ఎటు వస్తుంది? రే బోడిగుండు నాయాలా, నువ్వు ఇంకా పోలా? పోరా, పోతావా పోవా? గొడవలు వచ్చాయి. గుండె పగిలిపోద్ది. మీ బండిలో- ఆ, అలా రా దారికి, లోపలికి పోయి అతను పార్సల్ చేసి తీసుకురా. పో పో పో. రే ఏంద్రా దిక్కులు చూస్తున్నారు, రండి. ఏంటి ఇలా పడుకున్నా? లేంటే నన్ను నువ్వు ఇలా పడుకోవాలి. ఆ? పడుకో, పడుకో. త్వరగా పడుకో. అత్త ఏంది అత్త నన్ను చూసి పడుకున్నట్టుంది? అత్త నువ్వేం దిగులు పడబాక. రేయ్ కాళ్ళు పట్టుకుని ఎత్తండి, ఎత్తండి ఎత్తండి. టేబుల్ తో పాటు ఎత్తండి. టేబుల్ ఎందుకు? డాక్టర్ టేబుల్ తో పాటు తీసుకురమ్మన్నారు. టేబుల్ కూడా లేని డాక్టర్ ఆడవుడు. అవును రే, టేబుల్ మొత్తం పైకెత్తండి రా. 1 2 3 పైకెత్తండి. రే 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 నెమ్మదిగా నెమ్మదిగా. రే అత్త మొహం గుమ్మానికి తగులుద్ది. డోంట్ వరీ అత్త, అత్త డోంట్ వరీ డోంట్ వరీ. ఆలోకే రండి రండి త్వరగా రండి. మెల్లగా 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 తీసుకురండి. రేయ్, రేయ్, ముందు తల 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 రేయ్ మీరు ముందుగా కొబ్బరికాయ కొట్టండి. రేయ్ నువ్వు వెళ్ళి ఆడు సరిగ్గా కొడుతున్నాడు లేదు చూడు. మీరు ఎక్కండి. సార్ అది మా నాన్న బండి నడుపుతారు. మీ వల్ల వద్దా? అది మా నాన్ననే తోలనివ్వండి. అంటే నేను నీతో పాటు అంకుల్ మీరు వెళ్ళి యాక్సిలేటర్ మీద రాయి పెట్టండి. పొండి 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 పొండి. ఎక్కెక్కు కోకిల ఎక్కు ఎక్కు ఎక్కమ్మా. ఏ ఏందా పెళ్లి నాడకిందే, తొందరగా ఎక్కువ. అత్తయ్య కాళ్ళు కాస్త పైకి పెట్టుకోండి. అంకుల్ స్టార్ట్ చేయండి. కోకిల కోకిల ఈ పాట నాకు చాలా ఇష్టం. ఏందట చూస్తున్నా? అక్క నీకేం కాదక్క, భయపడద్దు. నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని దిగులు పడకక్క. నీకు తోడబుట్టిన తమ్ముళ్ళ నన్ను అనుకో. శేఖర్ కొట్టు ఓనర్ శేఖర్ ని నేను చెప్తున్నానక్క. నిన్ను నేను కాపాడుతానక్క, నేను కాపాడుతాను. మన సొంతం అనేవాళ్లే మనకు సొంతం అనిపించరు. మనకు సొంతం అనిపించే వాళ్ళు మనకు ఎప్పటికీ సొంతం కాలేరని ఒక మహాకవి అన్నాడు కదక్క. ఇలా చూడక, నువ్వు నా సొంత మనిషివి కాకపోయినా నేను మీ సొంత మనిషిలా నీకు తోడుంటానక్క. ఫీల్ అవ్వద్దు మై హూనా. బాబు సరుకు అక్కడికి రీచ్ కాగానే ఆ పిల్ల ఫ్యామిలీని మొత్తం లేపాయి. వాళ్ళు బతుకుంటే మనకి రిస్క్. ఫినిష్ చేస్తాను బాయ్. కోకిల పోలీస్. అమ్మా ప్లస్ అయ్యో ఇదిగో కోకిల, ఏంటిది? షాక్ అయ్యి న్యూస్ ఆవిడకి చెబుతున్నావు. ఇప్పటికే ఓ రకంగా సస్తోంది. పోలీసులే కదా, నేను డీల్ చేస్తాను. పక్క కాపు. డోర్ తెరు. వారిని ఈడా ఓయ్, ఓ పక్కన ప్యానాలు పోతా ఉంటే పెద్ద పోటుగాళ్ళు వచ్చి బండి ఆపేందుకు? అన్ని బండ్లు చెక్ చేయమని ఆర్డర్. ఎవరిని చెక్ చేయమన్నారు? ఈ అమాయక కుటుంబాన్ని చెక్ చేయమన్నారా? సార్ మీకు డబ్బే కదా కావాల్సిందే. 10 బదులు కావాలా 100 బదులు కావాలా చెప్పండి. పోలీసు అనుకున్నావు? అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ సార్. ఎక్కడో దగ్గర దొరకకపోతావా? హాస్పిటల్ రేపు చేసే వాళ్ళని పట్టుకోవా. మెల్లగా క్లోజ్ చేయరా గొత్తాం. ఇది మీ అబ్బ పురుషోత్తం గురించిన బండి కాదు. అంకల్ వాడి మీద బండి ఎక్కించేయండి. అవసరమైతే 1500 ఫైన్ కట్టేద్దాం. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఆ ఎదవలతో ఇలాగే మాట్లాడాలి. మరో రకంగా డీల్ చేసేవాడిని. అక్కుంది కదా అని ఏం మాట్లాడలా. మామా ఇక ముందు ఎవడైనా ఆపితే ఆపద్దు. ఆడి మీద ఎక్కించి పడేసి నేను మేనేజ్ చేస్తాను.